నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, చాలా మంది కూడా వాళ్ళ జీవితంలో అప్పు చేయకూడదు అంటూనే చాలా మంది అప్పు చేస్తూ ఉంటారు. ఇక చేసిన అప్పును తీర్చడానికైతే నానా తంటాలు పడుతూనే ఉంటారు. ఇలా అప్పుల బాధల నుంచి ఎవరైనా విముక్తి పొందాలి అంటే ఎటువంటి లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి గురూజీ? ఒకటేనమ్మా, మీరు అన్నట్టుగానే అప్పు చేస్తుంటారు. ఎవరు ఎక్కువగా అప్పులు చేస్తారంటే, ఒకటి అవసరం వల్ల అప్పు చేస్తారు. అవును. అది ఇంకా తప్పదమ్మా. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి, అప్పు చేయాల్సి వస్తుంది కొంతమందికి. చదువు ఇవ్వకపోతే ఏమి ఇస్తాం మనం పిల్లలకి అనే భావంతో హోమ్ లోన్, మనకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు. మనం తప్పదు, ఎందుకంటే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు చేసే త్యాగం అది పిల్లలకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది అవసరాల కోసం. అంటే ఏంటి, చదువే కాకుండా ఒక్కోసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇంట్లో ఇంకోటి ఏదో శుభకార్యం ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, పిల్లల కోసం కూతురు పెళ్లి కోసం తండ్రి అప్పు చేసే స్థితి ఉంటుంది. అవి కూడా తప్పవు కొన్నిసార్లు. ఇవి కాకుండా కొంతమంది జలసాల కోసం అప్పులు చేస్తారు, క్రెడిట్ కార్డు వాడేస్తారు. అలాంటి అప్పులు మాత్రం వాళ్ళు చేసి వాళ్ళు సఫర్ అవుతున్నా నేను దాన్ని, మరి నువ్వు ఎంజాయ్మెంట్ కోసం అప్పు చేసి నువ్వు ఎందుకు బాధపడతావు అంటా నేను. అంతే కదా. ఇప్పుడు ఇదంటే నువ్వు అప్పు చేసావు, తీర్చలేకపోతున్నాను బాధపడ్డా, భగవంతుడు నిన్ను ఖచ్చితంగా నా అప్పు నుంచి బయటపడేస్తారు. నువ్వు ఎంజాయ్ చేయడం కోసం పిచ్చి పిచ్చిగా క్రెడిట్ కార్డులు వాడేసి ఇష్టం వచ్చినట్టుగా లెక్క చేయకుండా నువ్వు వాడేసుకొని తర్వాత అప్పులు అయిపోయి నువ్వు డ్యాన్స్ వేస్తే ఎట్లా? అదే ఖర్చు పెట్టేసి ఎట్లా. ఇంకొక రకం ఉంది. ఎలా అంటే, వాళ్ళు గృహమో కారో కొనుక్కుంటారు. గృహం కొనుక్కుంటే పర్లేదు, గృహము స్థలము కొనుక్కుంటే మీకు అది పెరుగుతుంది. గొప్ప కోసం కారు కొనేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరి దగ్గర నా దగ్గర లేకపోతే ఎట్లా? ఆ అప్పు కట్టుకోలేక అమ్మో నాకు ప్రతి నెల 20,000, 30,000, 40,000 ఈఎంఐ కట్లయి చచ్చిపోతున్నాను నేను. వచ్చే శాలరీ ఏమో 50,000, ఈఎంఐ ఏమో 30,000, ఇంట్లో ఇవ్వాలి, ఏందో అర్థం కావట్లేదు అని మళ్ళీ ఇంకొక అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. ఇది కూడా చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు చేసేవారు రెండే రకాలు. ఒకటి అవసరం కోసం, రెండవది లెక్క సరిగ్గా చేయని వాడు అప్పు చేస్తాడు. మిస్క్యాలిక్యులేషన్ అంటారు దీన్ని. మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, లేకపోతే ల్యాండ్ మీద ఏదైనా లోన్, ల్యాండ్ కొనడానికి తీసుకున్నారు, ఏమీ చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే అది పెరుగుతుంది, దాని వాల్యూ. మీకు ఒక అసెట్ చేతికి ఉంటుంది. గోల్డ్ కొనుక్కున్నా సరే కనీసం మీకు అసెట్ ఉంది చేతిలో. అంతే కదా. రేపు దాన్ని అమ్మినా మనం ఎంత పెట్టామో అంత. కానీ మీరు ఎంజాయ్ చేసేసారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఆ ఎంజాయ్మెంట్? నేను ఎంజాయ్ చేశాను, ఈ ఎంజాయ్ మీరు తీసుకోండి అని ఇంకోరికి ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా, అప్పు ఎప్పుడు చేస్తాము అంటే మనం క్యాలిక్యులేషన్ చేయకపోవడం వల్ల అప్పు చేస్తాం. అంటే ఎట్లాగా, మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, అందులో మనం ఎంత సేవ్ చేయాలి. ఇప్పుడు ఒక నెలకి ఒక 5,000, 10,000 సేవ్ చేయాలనుకున్నాం. 50,000 శాలరీ వస్తుంది అనుకున్నాం. ఖచ్చితంగా మీరు 5,000, 10,000 పక్కన పడేసేయాల్సిన శాలరీ రాగానే మిగిలిన డబ్బులో మీరు ఎట్లా లెక్క చేసుకోవాలి అనేటువంటిది మీరు కనుక లెక్క చేసుకోకపోతే, ఏది జాబ్ చేసేవారు, బిజినెస్ చేసేవారంటే వాళ్ళకి ఒక్కోసారి భయంకరంగా వస్తుంది, ఒక్కోసారి తగ్గుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళు కూడా క్యాలిక్యులేటివ్గానే ఉండాలి. చేయకపోతే మీకు అప్పు అనేటువంటిది ఈ రకంగానే ఇబ్బంది పెడుతుంది. ఇదొక కారణం. రెండవ కారణం ఏమిటంటే, వాళ్ళకి అప్పుల వల్ల ఇబ్బంది పడే యోగం ఉంటుంది జాతకంలో. అంటే అట్లాగా 6వ స్థానాధిపతి పాడవుతాడు, బుధుడు పాడవుతాడు. అప్పుడు వాళ్ళు నిజంగానే జల్సాకి చెయ్యరు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చేయాల్సిన పనుల వల్ల అప్పు చేయాల్సి వస్తుంది. అంటే అట్లాగా పిల్లడికి ఇందాక నేను అన్నట్టుగా పిల్లల చదువుల కోసమనో, లేకపోతే తల్లికో తండ్రికో అనారోగ్యం కోసమనో, వాళ్ళకి ఒక్కోసారి అందరికీ మీకు గవర్నమెంట్ ఫ్రీ సర్వీసులు ఇవ్వదు కదా. కాబట్టి పింక్ కార్డు దాని మీద లేదు, అనారోగ్య చేయాల్సి వస్తుంది. పరిస్థితులు అట్లా ఉంటాయి. తల్లిదండ్రులను వదులుకోలేరుగా, అలాంటి సమస్య, అలాంటి విషయంలో ఉన్నప్పుడు వదులుకోలేరుగా, అలాంటప్పుడు అప్పు చేస్తారు. అలాంటప్పుడు మాత్రం భగవంతుణ్ణి, అమ్మవారి నామం ఓం అపర్ణాయే నమః ఖచ్చితంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది అమ్మవారు. నువ్వెందుకు ఉద్ధరిస్తుంది అంటే, నీ బాధ్యత కోసం నువ్వు అప్పు చేసావు, జల్సా కోసం అప్పు చేయలేదు. పిచ్చి పిచ్చిగా జల్సా కోసం అప్పు చేసేసి నా అప్పు తీర్చమ్మా అంటే అమ్మవారిని పట్టించుకోదు. అంటే సొంత ప్రత్యేకతల కోసం, అంటే వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం కొంతమంది అప్పులు చేసేవాళ్ళు. గొప్పల కోసమనో, లేకపోతే ఏదో జల్సా కోసమనో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేస్తే అది నీకు నువ్వే చేసుకోవాలి. కాబట్టి సొంత విన్యాసాల కోసం చేసుకునే దానికి అమ్మవారు సహకరించదు. ఎందుకంటే ధర్మం పక్షంలో ఉంటుంది. సరే ఓకే, జల్సా చేసాము అనుకుందాం పోనీ. అంటే ఉదాహరణకి మరి ఇంకెప్పుడు తిరుగుతాం కారులో, జీవితం ఉన్నది ఒకటే జీవితం, ఫైన్, అదేం తప్ప అనట్లేదు నేను. కాకపోతే నువ్వు దానికి భరించాలంటా నేను.
ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడం తప్పనట్లా, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మంచి కాస్ట్లీ షర్ట్ కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోండి. మంచి షూ కొనుక్కోవాలని, మంచి వాచ్ కొనుక్కోవాలని, మంచి కార్ కొనుక్కోండి. కానీ నేనేమంటానంటే దానికి నువ్వు మూల్యం కూడా చెల్లించాలి. అది నువ్వు రెడీ అయి ఉండంటా నేను, నువ్వు రెడీ అయి ఉండాలి. రేపొద్దున ఉద్యోగం పోయింది, ప్రెషర్ ఉంటుంది, దానికి కూడా నువ్వు ఫిక్స్ అయి ఉండాలి మెంటల్గా. ఎస్, నేను రేపొద్దున్న కట్టలేని పరిస్థితుల్లో నాకు ప్రెషర్ ఉంటుంది, నేను ఫిక్స్ అయి ఉంటాను, నేను దీన్ని అనుభవించగలను, నేను దీన్ని తట్టుకోగలను అనుకున్నప్పుడే చేయమంటా నేను. కొనుక్కోవడం కూడా తప్పు కాదు, కానీ నువ్వు దీన్ని ఫిక్స్ అయి ఉండాలంటా నేను. తర్వాత మనం ఏది చేసినా సరే దాని తర్వాత లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇది నేనే అనుభవిస్తున్నాను అనుకోవాలి. అయితే ఇందులో అపర్ణాయై నమః అనే మంత్రం ఒకటి, నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః మంత్రం ఒకటి బాగా పనిచేస్తాయమ్మా. అంటే మనీ రావడానికి, అప్పు క్లియర్ అవ్వడానికి పనిచేస్తుంది. దీనికి శాస్త్రంలో ఒక వృత్తాంతం కూడా ఉంది, మనం గత వీడియోలో ఎప్పుడు చెప్పినట్టుంది, అయినా ఒకసారి చెప్తాను. ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన అప్పు చేయలేదు, కాకపోతే వాళ్ళ తండ్రులు తాతలు చేసిన అప్పు ఈయనకి చుట్టుకుంది. మీరు కట్టాల్సిందే అంటే పాపం ఆయన కడతానండి, సమయం ఇవ్వండి అనుకుంటూ దాటుకుంటూ ప్లాన్ చేస్తూ ఉండేవాడు, కానీ వస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే ఆ ఊర్లో ఉన్న అందరూ అప్పులు వాళ్ళందరూ ఏం చేశారంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని పట్టుకొని మన అప్పు మనం తీసుకోవాలని ఇంటికి వెళ్ళారు అందరూ కూడా. వెళ్ళగానే ఆయన లోపల పూజ చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్య బయటకు వచ్చి ఏమండి ఆయన పూజ చేసుకుంటాను, అరుగు మీద కూర్చోండి, ఆయన చెప్తా నేను అన్నది. లోపలికి వెళ్ళింది. అతను రోజు లలిత అమ్మవారిని పూజ చేసేవాడు. ఆయన రోజు చేస్తూ ఉంటే అక్కడ సరిగ్గా వాళ్ళ ఆవిడ చెప్పింది వాళ్ళు అప్పులు వాళ్ళు వచ్చారు అనగానే అప్పుడే అపర్ణాయై నమః అనే మంత్రం, అమ్మవారి నామం ఒక్కొక్క నామం చేసేవాడు, అపర్ణ అనే నామం వచ్చింది. అనుకున్నాడు మనసులో, మా పర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టింది, అంటే శివుని కోసం ఎండిన ఆకు కూడా స్వీకరించకుండా ఉన్నటువంటి అమ్మవారివి కదమ్మా నువ్వు, అలాగే అప్పులు తీర్చే తల్లివి కదా అపర్ణ అంటే, మరి ఏంటమ్మా నాకు ఈ అప్పులు అని ఒక సెకండ్ అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు. చిచి నేను అడగాల్సినవి ఇవా, అప్పులు తీర్చు, డబ్బులు ఇవ్వు, నాకు ఒక సైకిల్ ఇవ్వు, నాకు ఒక కారు ఇవ్వు, ఇవా అడగాల్సినవి కాదు కదా, నేను అడగాల్సింది మోక్షాన్ని కదా అడగాలి, తప్పైపోయిందమ్మా అని అనుకున్నాడు. కానీ అమ్మవారు విన్నది కదా, ఏం చేసింది, ఈయన పూజ మొత్తం అయిపోయింది, బయటికి వెళ్ళాడు. వాళ్ళకి ఏదో ఒకటి మళ్ళీ సర్ది చెప్దామని వెళ్ళేసరికి ఏమంటే నా అప్పు ఇప్పట్లో తీర్చలేను అనేసరికి, తీర్చలేమంటారంటే మీ అమ్మాయి వచ్చి ఇప్పుడే మాకు అందరికీ డబ్బులు ఇచ్చేసింది, వచ్చింది చక్కగా ఇంత చిన్న పిల్ల ఒక డబ్బా పట్టుకొని వచ్చింది, అందులో అన్ని డబ్బులు ఉన్నాయి, ఏది మీరు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వండి అన్నది, అందరం చూపించాను మాకు ఇంత ఇవ్వాలి, ఇంత వాళ్ళందరికీ పనిచేసింది. ఆ పత్రాలు చింపేస్తానంటే వద్దు, ఇప్పుడే వద్దు, మా నాన్నగారు బయటకు వస్తారు, ఆయనకి చూపించి చింపేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి చూపించండి ఆ అమ్మాయిని, ఎంత బాగుందో ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తాం, ఎంతో ముద్దు వస్తుందో ఒకసారి చూపిస్తాం అంటే ఆయన అదే అరుగు మీద అలా కూర్చుండిపోతాడు. అంతే కదా, అమ్మవారే వచ్చి కూర్చుండిపోయి, అయ్యా నాకు పిల్లలే లేరయ్యా, మీ అందరూ ఎంత అదృష్టవంతులు, అమ్మవారు వచ్చింది, ఇన్ని రోజులు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పటిదాకా కనబడలేదు, నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు అని అతనికి ఆనంద బాష్పాలు ఏడుపు రెండు వచ్చేస్తాయి. అప్పుడు ఆ రకంగా అప్పులు తీర్చేసింది అమ్మవారు. దాని తర్వాత అతను ఆ ఊరు ఆ దేశపు రాజు పిలిచి అతని కొలువులో అతనికి ఆ స్థానంలో ఇస్తారు. అక్కడి నుంచి అతనికి ధనానికి ఇబ్బంది ఉండదు. అంటే ఏమిటి, మీరు ఎంత భక్తితో అమ్మవారిని పూజిస్తే ఏదో మార్గంలో ఇవాళ మరి నేను పూజిస్తే అలాగే చిన్నపిల్లలాగా వస్తుందా అంటే ఇది కలియుగం, అలా రావాలని రూల్ లేదు. ఇంకొక రూపంలో మనుష్య రూపేణ మీకు ఒక అవకాశం రావచ్చు, ఉద్యోగ అవకాశం రావచ్చు, మీ ఉద్యోగం హైక్ అయ్యే ఛాన్స్ రావచ్చు, మీ బిజినెస్ హైక్ అయ్యే ఛాన్స్ రావచ్చు, అమ్మవారి అనుగ్రహం ఉంటే చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది. చక్కటి అంశాలను పంచుకున్నారు గురించి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.